హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఎగ్ బిర్యానీ చేశాను. సింపుల్గా టేస్టీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, వేగంగా కూడా అయిపోద్ది. ఇంకా ఎగ్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా అయితే వచ్చింది. ఈ ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందైతే ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలి మంచిగా. తర్వాత ఒక కుక్కర్లో అయితే ఆయిల్ కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరం మసాలా అన్నీ వేసుకోవాలి, దినుసులన్నీ వేసుకొని కొంచెం వేగించుకోవాలి బాగా. తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగించుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. చాలా బాగుంది ఎగ్ బిర్యానీ అయితే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా తక్కువ టైంలో అయిపోద్ది అసలు. ఇంకా తర్వాత అయితే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని వేగించుకున్న తర్వాత 2 టమాటాలు కూడా వేసుకోవాలి. ఇంకా అవి కూడా కాస్త వేగిన తర్వాత 1 కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం వేగించుకున్న తర్వాత ఇంకా సాల్ట్, కొంచెం కారం, పసుపు వేసుకోవాలి మన టేస్ట్ తగినట్టుగా. నేనైతే ఇక్కడ కొంచెం కొంచెం వేస్తాను, మా పిల్లలు తింటారనేసి. ఇంకా అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కొంచెం బాగా వేగించుకున్న తర్వాత ఇంకా ఎగ్స్ని అయితే ఇలా డైరెక్ట్గా వేస్తాను. నేను అయితే వేగించుకోవట్లేదు. ఇలా వేసుకుంటే మనకి సాఫ్ట్గా ఉంటాయి. రెస్టారెంట్లో కూడా ఎగ్ బిర్యానీ చేసేటప్పుడు ఇలా ఎగ్స్ని వేగించరు, డైరెక్ట్గా ఇలా ప్లెయిన్గా వేస్తారు ఉడికించినవని. ఇంకా అలాగే ఒక పక్క వేడి నీళ్ళు అయితే మరిగించుకోను. నేను ఇక్కడ బాస్మతి రైస్ వేసుకున్నాను. మీరైతే మామూలు రైస్ ఉన్నా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నాకు బాస్మతి రైస్ ఉన్నాయని వేసుకున్నాను. ఇంకా 2 గ్లాసులు బాస్మతి రైస్కి అయితే 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను నేను. అది వాటర్ కూడా బాగా ముందే మరిగించేసుకున్నాను, ఎందుకంటే చల్లీలు వేసుకుంటే కొంచెం జిగట జిగటగా అనిపిస్తుంది. ఇలా వేసుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుంది రైస్. ఇంకా అలాగే ఒక నిమ్మ చెక్క కూడా పిండుకొన్నాను. ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి, అడుగు పట్టకుండా. కలుపుకున్న తర్వాత ఇంకా విజిల్ అయితే మూత పెట్టేసి విజిల్ పెట్టాను. ఇంకా 2 విజిల్స్ అయితే ఇంక మనకి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు. చికెను మటన్ తినకుండా ఓన్లీ ఎగ్గే తిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.